హాయ్ అండి, ఈరోజు అయితే మిరపకాయ బజ్జీలు చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకోవాలి. అందులోకి చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసుల శనగపిండి వేసుకోవాలి. ఒక 2 స్పూన్లంతా బియ్యం పిండి వేసుకోవాలి. లైట్గా కారం వేసాను నేను. మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకొని అందులోనే కొంచెం ఓమ వేసుకోవాలి, వంట సోడా వేసుకోవాలి. కొంచెం వేసుకొని మంచిగా కలిసేటట్టుగా ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలి. ఉండలు పట్టకుండా మంచిగా కలుపుకోవాలి. నీళ్ళు సరిపోయాన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. మంచిగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అట్లా పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకొని మనకు ఎన్ని మిరపకాయలు కావాలో అన్ని దొడ్డు మిర్చి తీసుకొని కట్ చేసుకొని అందులో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి. అందులో ఉన్న గింజలన్నీ తీసేయాలి. అన్నిటికీ అట్లనే తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అన్నిట్లో నుంచి అట్లాగే తీసేసుకొని పక్కకు పెట్టుకొని మళ్ళీ కొన్ని చింతపండు నీళ్ళు తీసుకున్నాను. అందులోనే ఒక 2 స్పూన్లంతా శనగపిండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసాను. అందులో కొంచెం ఓమ వేసుకున్నాను. వేసుకొని మంచిగా కలిపేసుకున్నా. ఉండలు లేకుండా మంచిగా కలిపి ఇందాక కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలలోకి ఆ పిండి అంతా పెట్టేసుకోవాలి. చింతపండు ఇది కలిపిన పిండి అంతా అందులో పెట్టేసుకోవాలి. అన్నిటికీ అలాగే పెట్టుకొని అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అప్పుడు వేడయిందన్నప్పుడు ఆయిల్ అందులోకి మిరపకాయలు శనగపిండిలో ముంచేసుకొని అందులో వేసేసుకోవాలి. అన్నీ అట్లనే వేసుకోవాలి. కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు మలుపుకుంటా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంచిగా అవుతాయి. ఎక్కువ హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒక్కసారి అందులోనే కడాయిలో మళ్ళీ అవి మిరపకాయల బజ్జీలు చేసుకునే అన్నీ అందులో వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకున్నాం అనుకో అప్పుడు కడక్ బాగుంటాయి అన్నమాట టేస్ట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.